of liabilities, all kinds of liabilities put together, 12.90% మాత్రమే. ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా 18.15% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, మన హయాంలో 13.80% మాత్రమే కనిపిస్తుంది. అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు తక్కువ జరిగాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబుస్ రెజీమ్లో ఆయన 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, స్లైడ్ చూపించండి. ఈ గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను. అయ్యా గవర్నర్ గారు, మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం. గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి, మందలించమని చెప్పి, గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం, గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇన్ఫ్యాక్ట్ మేము అధికారంలోకి వచ్చేసరికి 2019 మే 30న మేము అధికారంలోకి వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు. ఈనాడు మే 30, 2013 రాసిన స్టోరీ ఇది. ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1200 కోట్లు అవసరం. ఎలా రాష్ట్రం, అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై 12న రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2019-20కి సంబంధించి 2,27,975 కోట్ల రూపాయలని చెప్పి పేర్కొనడం జరిగింది. పేర్కొనడమే కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వాల్యూమ్ 5, వాల్యూమ్ 6కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా. అంతేకాదు, ప్రవేశపెట్టడమే కాదు, ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా 2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మరొకసారి చెప్తాను, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ డోర్ డెలివరీ చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసేది ధర్మమేనా? ఆయన చేసేది న్యాయమేనా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి మా టైంలో అన్న మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి తీసుకున్నాం. 2019 మే 30న మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి. 5,655 కోట్ల రూపాయలు డబల్ బోనాజా, 2 సార్లు 2 డెవల్యూషన్స్ కూడా ఇచ్చినారు. వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం 7-8 వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. మాతో 100 కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం. ఆయన అధికారంలోకి వచ్చేసరికి జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా 5,655 కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చి ఉంటాయి. మొత్తంగా 7-8 వేల కోట్ల రూపాయలు అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు. అయినా కూడా ఆయన డ్రామాలాడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ, అసలు ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎవడు దేశ చరిత్రలో జరగదు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు. 12 నెలల కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 7 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు, దేశంలో ఎప్పుడు జరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో, అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో, ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి